వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మీ రాజకీయాలు తగలయ్యా, నా కూతుర్ని కాపాడండి అయ్యా. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తిహార్ జైలుకు వెళ్లి 2 నెలలు దాటిపోయింది. కవిత ఎన్ని రకాల కారణాలు చెప్పి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎప్పటికప్పుడు వినాయకుడి పెళ్లిలాగా వాయిదా పడుతూనే ఉంది. అంతేకాకుండా కేసుకు తోడు సిబిఐ కేసు కూడా చేరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పరిస్థితి మారింది. తల్లి దగ్గర లేకుండానే కవిత పిల్లలు పరీక్షలు ముగిశాయి. బీఆర్ఎస్కి స్టార్ క్యాంపెయినర్ లేకుండానే ఎలక్షన్లు ముగిశాయి. తెలంగాణ ప్రజలు కవిత అనే ఒక క్యారెక్టర్ ఉంది అనే విషయం కూడా మెల్లగా మర్చిపోతున్నారు. ఈడి మోడీ బోడీ ఎవరొచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు, మా జోలికి వస్తే తెలంగాణ సమాజం మొత్తం తిరగబడుతుంది, మీద పడి రక్కుతుంది అని బిల్డప్ ఇచ్చుకున్న కవితను ప్రస్తుతం జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మందుబాబులు మందు కొట్టడం ఎంతమాత్రం మానలేదు. అరే, మన మందు కోసం కవితమ్మ జైల్లోకి వెళ్ళింది కదా, ఆమెకి మద్దతుగా మందు కొట్టడం ఆపేద్దామని ఎవరు అనుకోవడం లేదు. తెలంగాణ జనం కవిత అరెస్టుని లైట్గా తీసుకున్నారు. ఓకే, కవితని జనం పట్టించుకోకపోయారు. వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్నాయి. చివరికి కవిత తండ్రి కేసీఆర్, కవిత అన్న కేటీఆర్ కూడా కవిత అరెస్టుని లైట్గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఢిల్లీలో చక్రం తిప్పుతా నేను లేస్తే మనిషిని కాదు అన్నట్లుగా మాట్లాడిన కేసీఆర్ తన కుమార్తెని విడిపించుకునే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు తప్ప కవితను విడిపించడానికి రాజకీయంగా చాణక్యం ఏదైనా చెయ్యాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా లేరు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అసలు తన కూతురు అరెస్ట్ కాలేదు అన్నట్లుగానే ఉంది. మరోవైపు కేటీఆర్ అయితే పాపం ఆయనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అర్జెంటుగా ఎలాగైనా కూలదొయ్యాలి అన్న ఆలోచనే తప్ప తోబుట్టును బయటికి తీసుకురావడానికి తన తండ్రి మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో ఉన్నట్టు లేరు. ఇక హరీష్ రావుకి కానీ సంతోష్ రావుకి కానీ కవిత జైల్లో ఉండటం పెద్ద బాధ కలిగించే విషయం కాదు. వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్గా ఉన్నారు. కానీ ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కుమిలిపోతూ వస్తున్నారు. ఆమె ఎవరో కాదు, కవిత మాతృమూర్తి శోభ. అల్లారు ముద్దుగా పెంచిన కన్న కూతురు జైల్లో ఉంటే ఇటు భర్త అటు కొడుకు ఇద్దరు కవితని విడిపించుకోవడానికి రాజకీయంగా ఏం చెయ్యాలన్నది ఆలోచించకుండా మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తూ ఉండటం ఆమెకు ఎంతమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. ఇద్దరిని ఎంత బతిమలాడినా కొంచెం వెయిట్ చేయి, పరిస్థితులు అన్నీ అవే సర్దుకుంటాయని చెబుతున్నారట. ఎంత ఒత్తిడి చేసినా ఎలక్షన్లు అయ్యాక పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారతాయన్నారట. అప్పుడు కవితను విడిపించడం ఈజీ అవుతుందని చెబుతూ ఆమెని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారట. ఆమె మాత్రం జైల్లో కూతురు ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతుందో అని మనోవేదంతో కుమిలిపోతూ ఉన్నట్లు సమాచారం.